సామెతలు 3వ అధ్యాయం 1 నుండి 20 వరకు పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 3వ అధ్యాయం 1 నుండి 20 వచనం చదువుతాను. నా కుమారుడా, నా ఉపదేశములు మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా కైకొను. అవి దీర్ఘాయువు, సుఖముతో గడుచు సంవత్సరం, శాంతిని నీకు చేయి. దయా సత్యము ఎన్నడూ నేను విడిచిపోని నీవు వాటిని కంఠభూషణముగా ధరించుకున్నాను. నీ హృదయం పరమైన వాటిని వాసుకున్నాను. అప్పుడు దేవుని హృదయమందు మానవుల దృష్టి అందు నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందు. నీ స్వబుద్ధి ఆధారం చేసుకున్నాను. నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం ఒప్పుకొని అప్పుడు ఆయన నీ ప్రభువును సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్నవాడు. యెహోవాను భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టిన అప్పుడు నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎముకలకు శక్తియును కలుగు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను కనపరచు. అప్పుడు నీ పొట్టలో ధాన్యము సమృద్ధిగా నుండు. నీ గ్రామాలలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలిపోదు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు. ఆయన గద్దింపు నాకు విసరవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగి నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించడం లేదు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం ఉండటం లేదు. పగడపుల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ఘనతరము ఉన్నవి. దాని మార్గము రమ్యం మార్గము, దాని త్రవ్వలన్నీ క్షమకరం. దానిది నన్నువించి వారికి అది జీవవృక్షం. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. జ్ఞానము యెహోవా భూమిని స్థాపించను. వివేచన ఆయన ఆకాశ విశాలము స్థిరపరచను. ఆయన తెలివి వలన అగాధ జన్మను ప్రవర్తిస్తున్నారు. మేఘముల నుండి మంచు పిండి కురిస్తున్నారు. దేవుని ఈ వాక్యాన్ని ఆశ్రయించి అందరూ ఆమేన్. మనం ఒక ఇంగ్లీష్ పాట పాడుతున్నాం.